హాయ్ ఫ్రెండ్స్, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రైన్మెంట్స్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి అవకాశం. టోటల్ వేకెన్సీ అయితే 1161 ఉన్నాయి. దాంట్లో మేల్ వచ్చేసి 945, ఫీమేల్ వచ్చేసి 103, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 113 పోస్టులు ఉన్నాయండి. ఇది చాలా బాగుంటుంది జాబు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5th March, లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ వరకు ఉన్నాయి ఇవి. ఇది చాలా బాగుంటుంది జాబు. దీంట్లో పే స్కేల్ కూడా బాగుంటుంది. 21,700 ఉంటుంది స్టార్టింగ్. నేషనాలిటీ మనం ఇండియన్ అయి ఉండాలి. ఇందులో వేరే జాబ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ కుక్, కోబ్లర్, టైలర్, బార్బర్, వాషర్మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, మాలీ, వెల్డర్, చార్జర్ మెకానిక్, అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఎక్కువ కుక్లో ఉన్నాయి. 444 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ దీన్ని నేర్చుకోండి అందరూ, ఎందుకంటే మన ప్రియారిటీ బట్టే మనకు జాబ్ డిసైడ్ అయి ఉంటుంది. ఫీమేల్కు కూడా బాగుంటుంది. 103 పోస్టులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి ఎవరు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 to 23 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు +3 అంటే 26 ఏజ్ వరకు ఉంటుంది. ఎస్టీలకు ఇంకా +5 ఉంటుంది. మెన్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉంటుంది మెన్కి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి, +5 యాడ్. మనం బ్రీతింగ్ చేసినప్పుడు ఎగ్జామిషన్ 5 కావాలి. ఫీజు వచ్చేసి 100 రూపీస్. సెలక్షన్ ప్రాసెస్ అనేది దీనికి ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ పీఈటీ ఉంటుందండి. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే రన్నింగ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మన యొక్క హైటు, మన యొక్క వెయిట్, మన యొక్క చెస్ట్, ఈ విధంగా చూస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు క్వాలిఫికేషన్ 10th సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ఉండాలి. కాబట్టి మెయిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్. ఇది చిన్న ఏ డాక్యుమెంట్ లేకున్నా కానీ మీకు జాబ్ అనేది చేతిలో పోగొట్టుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు. మీరు ఫిజికల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమేమి సర్టిఫికేట్ తీసుకుపోవాలో అవి జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకండి ఎవరు కూడా. తర్వాత OMR సివిట్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందండి దీనికి. ట్రేడ్ టెస్ట్ మీరు ఏ పోస్ట్కు అప్లికేషన్ ఇచ్చారో దానికి వాళ్ళు కేటాయిస్తారన్నట్టు. మీరు సపోజ్ కుక్ అనుకో, ఒక చపాతీ ఇస్తారు, ఒక పిండి ఇచ్చి చపాతీ ఇవ్వమంటారు. వాళ్ళు వితిన్ టైం పెడతారో ఆ టైంలో చేయాలన్నట్టు. కోబ్లర్ కానీ, టైలర్ కానీ. ఫీమేల్కు ఈ రన్నింగ్ ఎలా ఉంటుందంటే 600 మీటర్స్ ఉంటుంది. 6 minutes 30 secondsలో మెన్ వాళ్ళు. అదే లేడీస్కి అయితే 800 మీటర్ 4 minutesలో రన్ చేయాలి. అలాగే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఆల్రెడీ చెప్పాను. ఫీమేల్ హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్సీల వాళ్ళకు ఉండదండి రిజర్వేషన్, ఓన్లీ ఎస్టీల వాళ్ళకు 162.5 వచ్చేసి మన బాయ్స్లో. అమ్మాయిలకైతే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR CBT టెస్ట్ ఉంటుంది. అంటే మనకు లైవ్లో ఉన్న ఎగ్జామ్ పెట్టవచ్చు, లేక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని పెట్టవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR కొంచెం ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్. కొంచెం మామూలుగా ప్రిపేర్ అయిన వాళ్ళకు జాబ్ అనేది పక్కాగా ఉంటుంది. ఎవరు దీనిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మెయిన్ ఎక్కువ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. కొంచెం మనం ఎందులో వీక్ ఉన్నామో అది ముందుగా క్లియర్ చేసేలా ఉండాలి ఎవరైనా కానీ. మన సౌదర్న్ సెక్టర్ ఉంటుందండి.